ఓకే గైస్, నా వాయిస్ వస్తుంది కదండి? ఇప్పుడు చూడండి. సో మనకి ప్రైవేట్ లో 3 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ నేమ్ డిఫరెంట్ పారామీటర్స్. నేను 3 పబ్లిక్ ఫంక్షన్స్ తీసుకున్నాండి. ఫ్లోట్ ఎక్స్, ఇంట్ ఎక్స్, ఫ్లోట్ వై. దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ వన్. దీనికి తీసుకుంటున్నాను అండి. మళ్ళీ ఇది ఎవరిని క్యాలిక్యులేట్ చేయాలి? ఇది ఎవరిని పిలవాలి? ఇట్ హ్యాస్ టు కాల్. ఇది ఎవరిని కాల్ చేస్తుంది అంటే ఏరియాని కాల్ చేస్తుంది. ఇట్ విల్ కాల్ ఏరియా ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఈ పబ్లిక్ ఫంక్షన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ఎక్స్ కామా వై అని కాల్ చేస్తుందండి. సిమిలర్లీ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్. void calculate to. దీనికి మన ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి పైన? దీనికి ఇది దేనికోసం రాస్తున్నాం? ఈ సెకండ్ ఫంక్షన్ పబ్లిక్ ఫంక్షన్ ఈ సెకండ్ ఏరియా కోసం రాస్తున్నామండి. ఇక్కడ ఫ్లోట్ ఎక్స్ ఒకటే ఉంది కాబట్టి హియర్ వి విల్ టేక్ ఓన్లీ ఫ్లోట్ ఎక్స్. ఇది ఎవరిని కాల్ చేయాలంటే ఏరియా ఆఫ్ ఎక్స్ అండి. ఇట్ విల్ కాల్ ఓన్లీ ఏరియా ఆఫ్ ఎక్స్. ఇంకా వన్ మోర్ టైం వి వాంట్ దట్ వన్. దీని ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ 3 అనుకోండి. ఇక్కడ పారామీటర్స్ 3 కావాలండి. ఇది ఎవరి కోసం రాస్తున్నాము? థర్డ్ ఏరియా కోసం రాస్తున్నాము. ఇంట్ ఏ, ఫ్లోట్ బి, డబుల్ సి. 3 కావాలి కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాండి. ఇంట్ ఎక్స్, ఫ్లోట్ వై, డబుల్ జెడ్ 3 తీసుకున్నాను. ఇది ఎవరిని కాల్ చేస్తుంటే ఏరియా ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అండి. సో 3 పబ్లిక్ ఫంక్షన్స్ రాసండి. క్యాలిక్యులేట్ 1, క్యాలిక్యులేట్ 2, క్యాలిక్యులేట్ 3. అయితే 3 ఎవరిని కాల్ చేస్తున్నాయి? ఫస్ట్ది ఏరియానే, సెకండ్ది ఏరియా, థర్డ్ 3 ఏరియానే కాల్ చేస్తున్నాయి కానీ పారామీటర్స్ మాత్రం మారాయి. ఇదేమో రెక్టాంగిల్, ఇది స్క్వేర్ కి, ఇది వచ్చి ట్రయాంగిల్. ఇకపోతే ఇక్కడ ఏరియా బదులు ఏం రాస్తాము? క్యాలిక్యులేట్ 1. సెకండ్ దాంట్లో క్యాలిక్యులేట్ 2, క్యాలిక్యులేట్ 3. ఇది 1 వే అండి. దీనికి ఒక వే కూడా ఉంది, దీనికి మళ్ళీ చెప్తాను. ఇది చూడండి, ఇది అర్థమైతే ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ వే. దీంట్లో
ఇప్పుడు క్లియర్ అండి. 3 మెంబర్ ఫంక్షన్స్ రాసండి. 3 పబ్లిక్ ఫంక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. క్యాలిక్యులేట్ 1, క్యాలిక్యులేట్ 2, క్యాలిక్యులేట్ 3. నేనేం చేశా అంటే A1 డాట్ క్యాలిక్యులేట్ 1, A1 డాట్ క్యాలిక్యులేట్ 2, క్యాలిక్యులేట్ 3 కాల్ చేశాము. అయితే A1 క్యాలిక్యులేట్ 1 కూడా ఏరియానే కాల్ చేస్తుంది. ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ ఏరియాని కాల్ చేస్తుంది. క్యాలిక్యులేట్ 2 కూడా ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ ఏరియాని, క్యాలిక్యులేట్ 3 కూడా ఏరియాని మాత్రమే కాల్ చేస్తుంది. కానీ పారామీటర్స్ మారాయి కాబట్టి ఇట్ విల్ డిసైడ్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. చూడండి, we don't have any errors, we running సేమ్ ఆన్సర్ వచ్చిందండి. ఇది వన్ వే అండి. పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ తోటి అవి కనుక ఒకవేళ మన మెంబర్ ఫంక్షన్స్ ఓవర్లోడెడ్ ఫంక్షన్స్ కనుక ప్రైవేట్ లో ఉంటే పబ్లిక్ లో ఇలా రాసుకుంటాము. ఇది ఓకేనండి. ఇప్పుడు పబ్లిక్ ఫంక్షన్స్ ఎలా రాయాలి దీనికి అనేది అంటే 3 ప్రైవేట్ ఫంక్షన్స్ 3కి 3 రాసండి. ఇంకొంతమంది ఎలా రాస్తారంటే దీనికండి ఇక్కడ 3 నేమ్స్ వాడాం కదా మనం, క్యాలిక్యులేట్ 1, 2, 3 అని. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కూడా ఒకే నేమ్ వాడతామండి, ఓవర్లోడింగ్. క్యాలిక్యులేట్ ను కూడా ఓవర్లోడ్ చేస్తాం. ఎలాగో ఏరియా ఓవర్లోడే కాబట్టి దీనికి కూడా ఏం చేస్తాను, కొంతమంది సేమ్ నేమ్ 3 నేమ్స్ ఎందుకు సార్, దీన్ని కూడా నేను ఓవర్లోడ్ చేస్తాను, సేమ్ నేమ్ వాడుకుని. ఎందుకంటే పారామీటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, ఎలాగో పారామీటర్స్ డిఫరెంటే కదండి, నేను 3 నేమ్స్ ఎందుకు వాడాలి, నేను సేమ్ నేమ్ వాడతా అంటారు కొంతమంది. దే విల్ యూజ్ ద సేమ్ నేమ్. క్యాలిక్యులేట్ ను కూడా ఓవర్లోడ్ చేస్తారు. కొంతమంది పబ్లిక్ లో డిఫరెంట్ నేమ్స్ తీసుకుంటారు, కొంతమంది దాన్ని కూడా పబ్లిక్ ఫంక్షన్ కూడా ఓవర్లోడ్ చేస్తారు. అప్పుడు కూడా ఇలా ఉంటుంది సిచ్యువేషన్. దెన్ ఆల్సో వి డోంట్ హ్యావ్ ఎర్రర్స్. క్లియర్ అండి. సో ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్స్ మనం ఓవర్లోడ్ చేసినప్పుడు దానికి పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ తీసుకోవాలి. కొంతమంది ఏమో డిఫరెంట్ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్స్ తీసుకుంటారు. ప్రతి ఓవర్లోడెడ్ ఫంక్షన్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రైవేట్ లో వాటి అన్ని పబ్లిక్ ఫంక్షన్స్ తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పబ్లిక్ మెంబర్ ఫంక్షన్ కూడా ఓవర్లోడ్ చేస్తారు. ఎందుకంటే సేమ్ పారామీటర్స్ కదా, ఎలాగో డిఫరెంట్ నేమ్స్ ఎందుకు తీసుకోవాలి, సేమ్ నేమే తీసుకుంటానని హ్యాపీలీ దే విల్ టేక్. ఇలా 2 వేస్ అండి. ఇఫ్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫంక్షన్ ప్రైవేట్ లో ఉంది అంటే దానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, పబ్లిక్ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే అండి. ఒకవేళ మీకు ఏరియా కనుక ప్రైవేట్ లో ఉంటే ఇది సిచ్యువేషన్, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హౌ టు రైట్ ద ప్రోగ్రామ్ వెన్ ఏరియా ఈజ్ ఇన్ ప్రైవేట్. ఏరియా కనుక ప్రైవేట్ లో ఉంటే ప్రోగ్రామ్ ఇలా ఉంటుందండి. ఈజ్ ఇట్ ఓకే గైస్? ఓకే సార్. ఇంకా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్, ఎవరికైనా డిఫరెంట్ డౌట్స్ వి విల్ క్లారిఫై. ఇంకేమైనా వేస్ ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా పర్లేదు, అది సిల్లీ డౌట్ కావచ్చండి, పెద్ద డౌట్ కావచ్చు, ఎనీథింగ్ హెజిటేట్ చేయొద్దండి. ప్రతిదీ మనం క్లారిఫై చేసుకోవాలి. మనతో పాటు రిమైనింగ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దే విల్ ఆల్సో గెట్ ద క్లారిటీ. ఇప్పుడు మీరు అడిగారు, ఇంకొకరికి కూడా కొంచెం ఈ పాయింట్ అడగలేకపోయారు, మెలకుండా ఉన్న వాళ్ళకైనా డౌట్ ఉంది, దే విల్ గెట్ క్లారిటీ. ప్రైవేట్ లో ఉంటే పబ్లిక్ ఫంక్షన్ ఎలా రాసుకోవాలి అనేది. అదర్ పీపుల్ విల్ ఆల్సో హ్యాపీ. ఓకేనండి. ఇక్కడ నాదో చిన్న క్వశ్చన్ అండి. ఇలా డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వటాను, ఈ మెథడ్ ఏమంటాం, వాట్ ఈస్ దిస్ వన్, దిస్ ఈస్ కాల్డ్ వాట్? ఇలా డైరెక్ట్ గా వాల్యూస్ ఇస్తే దీన్ని ఏమంటాము, ఏ టైప్ ఆఫ్ స్టాటిక్ ఇన్పుట్. స్టాటిక్ ఇన్పుట్. స్టాటిక్ ఇన్పుట్. డైనమిక్ ఇన్పుట్ రాయొచ్చా దీనికి? ఎవరిని అడిగారు అదేంటండి మీరు అన్ని ప్రతి ఎగ్జాంపుల్ లో స్టాటిక్ ఇన్పుట్ ఇచ్చారు, డైనమిక్ ఇన్పుట్ రాయకూడదా అంటారు. మీ ఆన్సర్ ఏం చెప్తారు? అప్పుడు దాని ప్లేస్ వేరియబుల్స్ ఇస్తాం సార్, ఏబిసి అక్కడ వేరియబుల్స్ ఇచ్చా సార్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ట్రా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని ఆ ఏబిసిలు అండి మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలో అన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాము. ఆ వేరియబుల్స్ కి సిఅవుట్ సిఇన్ రాసి రాసుకుంటామండి. నేను ఎందుకంటే స్టాటిక్ ఇన్పుట్ ఇచ్చానంటే ప్రోగ్రామ్ కొంచెం తక్కువ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండాలి. అందుకోసం ఎంత తక్కువ ప్రోగ్రామ్ రాస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కువ దీని మీద మనం చేయాలి కాబట్టి ఇది తగ్గించాను ఇందాక, ఓన్లీ స్టాటిక్ ఇన్పుట్ ఇచ్చాను. బట్ డైనమిక్ ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే హ్యాపీలీ వీ కెన్ గివ్ ద డైనమిక్ ఇన్పుట్ ఆల్సో. క్లియర్ అండి. ఇది ఇప్పుడు ఓవరాల్ గా మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఒక రఫ్ ఐడియా వచ్చింది కదండి. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్? ఓకే సార్. ఓకే గైస్, టుమారో వి విల్ సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కన్స్ట్రక్టర్స్. మిమ్మల్ని సార్ చెప్పండి అండి. అదే ఇప్పుడు మనం డైనమిక్ ఇన్పుట్ ఇచ్చేప్పుడు అప్పుడు A1 డాట్ ఏరియా, A1 డాట్ ఏరియా అలా తీసుకోవాలి సార్ సిఇన్ లో.
సిఎల్ లో డైనమిక్ ఇన్పుట్ ఇచ్చేటంటారా? సార్ డైనమిక్ A1 డాట్ ఎప్పుడు రాస్తాం అంటే వేరియబుల్స్ మీరు ఇక్కడ డిక్లేర్ చేస్తేనేమో A1 డాట్ అని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ వేరియబుల్స్ మనకి ఇక్కడ ఇన్పుట్ జనరల్ గా ఏంటంటే అండి, అది రేపు కాన్సెప్ట్ రేపు చెప్పుకోబోయేది అదే. మనం వేరియబుల్స్ ని క్లాస్ లోపల ఇక్కడ డిక్లేర్ చేసుకుంటేనేమో A1 డాట్ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. అదే ఇక్కడ డైరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం కదా వేరియబుల్స్, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో తీసుకుంటేనేమో మనకి A1 డాట్ అవసరం లేదు. అదే కనుక వేరియబుల్స్ ని ఇక్కడ తీసుకుంటే మాత్రం వి వాంట్ దట్ వన్ A1 డాట్ అని తీసుకోవాలి. అంటే మీకు చూపిస్తాను, ఒకటి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వచ్చిందండి. నేను ఓన్లీ ఏరియాకి రాస్తాను, ఫస్ట్ దానికి మాత్రం రాస్తాను సింపుల్ గా అయిపోయేటట్టుగా. ఇవ్వండి పబ్లిక్, దీనికి ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఫస్ట్ ఏరియా రెక్టాంగిల్ కి ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఒక ఇంటూ ఒక ఫ్లోట్ కావాలి కదండి. ఇప్పుడు నేను ఈ ఏరియా ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కి ఒక ఇంట్ కావాలి, ఒక ఫ్లోట్ కావాలి. ఆ రెండు వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేశాను? నేను క్లాస్ లోపల డిక్లేర్ చేశాను. ఐ హావ్ డిక్లేర్ దెమ్ ఇన్సైడ్ ద క్లాస్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే సిఅవుట్ డబుల్ లెస్ దెన్ ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ ఇలా ఇచ్చామనుకోండి. సిఇన్ ఇప్పుడు డబుల్ గ్రేటర్ దెన్ A1 డాట్ ఎక్స్ డబుల్ గ్రేటర్ దెన్ A1 డాట్ వై. ఇక్కడ A1 డాట్ ఎక్స్ A1 డాట్ వై అని ఎందుకు రాశాను నేను? ఇక్కడ ఇంట్ ఎక్స్ ఇంటూ ఫ్లోట్ వై ఎక్కడ డిక్లేర్ చేశాను? క్లాస్ లోపల డిక్లేర్ చేశాను. క్లియరా? అదే ఇప్పుడు దీనికి ఒక సెకండ్ దానికి ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఓన్లీ వన్ వేరియబుల్ ఇస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి కావాల్సిన వేరియబుల్ ని క్లాస్ లో డిక్లేర్ చేయకుండా ఇక్కడ డిక్లేర్ చేసా అనుకుందాం. నేనేం చేశానంటే ఇక్కడ డిక్లేర్ చేశాను, ఫ్లోట్ ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ డిక్లేర్ చేశాను నేను దాన్ని. ఏరియా ఆఫ్ సైడ్ కాబట్టి స్క్వేర్ కి. ఇప్పుడు దీనికి సిఅవుట్ రాస్తాను, సిఅవుట్ డబుల్ లెస్ దెన్ ఎంటర్ సైడ్ ఆఫ్ స్క్వేర్ సిఎన్ డబుల్ గ్రేటర్ దెన్. ఇప్పుడు ఎస్ ఎక్కడ డిక్లేర్ చేశారు మీరు? మెయిన్ ఫంక్షన్ లోనా క్లాస్ లోనా? మెయిన్ ఫంక్షన్. అది మెయిన్ ఫంక్షన్ కాబట్టి దీనికి ఇంకా ఆబ్జెక్ట్ తో పని లేదండి, దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ స్టాటిక్ కాకుండా డైనమిక్ ఇన్పుట్ కాబట్టి ఎక్స్ కామా వై ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ దీనికి ఏం ఇస్తున్నాను? ఎస్ ఇచ్చానండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం దీన్ని. వాట్ విల్ హ్యాపెన్ వి విల్ సీ. సెవెంటీన్త్ లైన్ లో 51th లైన్ లో ఎర్రర్ అంటండి. అక్కడ అది పెట్టలేదు సారీ, A1 డాట్ ఎక్స్ కదా ఇది. A1 డాట్ ఎక్స్ A1 డాట్ వై, ఎందుకంటే ఇది మనం ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా. సార్ డబుల్ కొటేషన్ కూడా పెట్టలేదు సార్. ఎక్కడ మిస్ అయింది? ఎంటర్ ఎక్స్ వై కి. yes ఓకే, థ్యాంక్ యూ. ఇది నా కీబోర్డ్ లో తీసుకోవడం సరిగ్గా పని, కష్టాలన్నీ ఒకసారి వస్తాయి నాకు. మొబైల్ పని ఓకే అండి. ఎర్రర్స్ ఏమీ లేవు. టెస్టింగ్ అడిగింది ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ అండి. 2 3.5 ఇచ్చాను ఎక్స్ వై. ఎంటర్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అండి 5 ఇచ్చాను. స్కాలినీ ట్రయాంగిల్ కి అడగట్లేదు అది ఇన్పుట్టింగ్. సో 2, 3.5. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చింది, స్క్వేర్ వచ్చింది, ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇందాకేమో స్టాటిక్ ఇన్పుట్ తీసుకున్నాము, ఇప్పుడు డైనమిక్ ఇన్పుట్ తీసుకున్నాము. డైనమిక్ ఇన్పుట్ అప్పుడు రెండు సిచ్యువేషన్స్ అండి. మీరు వేరియబుల్స్ క్లాస్ లోపల డిక్లేర్ చేస్తే వాటికి వాల్యూస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తున్నారు మీరు? A1 డాట్ ఎక్స్ A1 డాట్ వై. ఇక్కడ ఎక్స్ కి A1 ఎందుకు వాడామంటే ఆ ఎక్స్ వై మనం డిక్లేర్ చేసిన ఎక్కడ క్లాస్ లో, అవి మెయిన్ ఫంక్షన్ యొక్క సొంత వేరియబుల్స్ కాదు, దే బిలాంగ్స్ టు క్లాస్. ఇక్కడ ఎస్ కు మాత్రం మన A1 వాడలేదు, ఎందుకని? ఈ ఫ్లోట్ ఎస్ అనేది ఇట్ ఈస్
ప్రాపర్టీ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. ఇట్ ఈస్ ద ఓన్ ప్రాపర్టీ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఈ XY అనేవి దే ఆర్ నాట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్, అవి క్లాస్ A యొక్క ప్రాపర్టీస్. సో వేరే వాళ్ళ ప్రాపర్టీస్ మనం వాడుతా ఉంటే వాళ్ళ పర్మిషన్ కావాలి కాబట్టి a1.x a1.y. మన ఓన్ వేరియబుల్ మనం వాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీనికి అవసరం లేదు, ఇంకా డైరెక్ట్లీ ఎస్. ఇక్కడ a1.x a1.y వాడాం, ఇక్కడ మాత్రం ఎస్ వాడాం. క్లియర్ అండి. ఇప్పుడు డైనమిక్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఎలా, మన ఇష్టం అది, డైనమిక్ ఇన్పుట్ ఇస్తారా అనేది. నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ ఎందుకు లేదంటే ఈ కన్ఫ్యూజన్ అంతా రాకూడదు, ముందు మనకి మెయిన్ కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి డైనమిక్ ఇన్పుట్ టచ్ చేయలేదు అప్పట్లో. ఓకేనండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్? Yes, sir. ఇంకేమైనా డౌట్స్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంతేనండి, ప్రతి ప్రోగ్రామ్ కి మనకున్న డౌట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోవటం అండి. అది వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా. వర్క్ అయితే కొత్త పాయింట్, ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్, మనకు కొత్త పాయింట్ తెలిసింది. వర్క్ అవ్వకపోయినా మనకు కొత్త పాయింట్ తెలిసింది. ఇలా రాస్తే వర్క్ ఎగ్జిక్యూట్ అవ్వదు. వీఆర్ లెర్నింగ్ న్యూ పాయింట్స్. ప్రతి దాన్ని జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకుంటామండి. వీ విల్ ఎగ్జిక్యూట్ అండ్ వీ విల్ వెరిఫై. దట్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో. ఏ డౌట్స్ ఉన్నా ఇంతే చేయాలండి. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ 2-3 మెంబర్స్ రెస్పాండ్ అవుతున్నారు. మన క్లాస్ లో 60 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ మనకి ప్రజెంట్ క్లాస్ కనెక్ట్ అయిన 25 మెంబర్స్ అండి. అంటే నేను తీసేసి 23 మెంబర్స్ కనెక్ట్ అయ్యారు. 2-3 మెంబర్స్ కే డౌట్సా? వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? ఓకే గైస్, అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఓకే, నేను మళ్ళీ చెబుతున్నాను, జావాకి వెళ్ళినప్పుడు మాత్రం నన్ను తిట్టుకోవద్దు. మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా నన్ను మాత్రం తిట్టుకోవద్దు. అప్పుడు మా కాన్సెప్ట్ సరిగా రాలేదు, ఈ కాన్సెప్ట్ సరిగా లేదు అని. ఎందుకంటే డెఫినెట్లీ ఇప్పుడు చెబుతున్నాను కదా, అప్పుడు మీకు అవసరం అయితే ఆ రోజు ఎవరు చెప్పరు, మీకు హెల్ప్ చేయరు. ఎవ్రీథింగ్ మన జాగ్రత్తగా మినిమం అన్న సరే 100% నేర్చుకోలేకపోయినా అట్లీస్ట్ ఒక 50% మనం వాట్ ఈస్ వాట్ తెలియాలి. ఓకే అండి, మీకు ఓకే అంటే ఐ విల్ వైండ్ అప్ ద సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాము, లేదంటే సెషన్ ఎండ్ దిస్ సెషన్. అట్లీస్ట్ అదైనా చెప్పండి, సెషన్ ఎండ్ చేసుకోవచ్చా లేదా అన్నాయా? ఓకే సార్. మళ్ళొకసారి ఈ ప్రోగ్రామ్స్ రిమైనింగ్ వాళ్ళు కూడా వీడియోలో రికార్డ్ అయినాయి కాబట్టి ప్రోగ్రామ్స్ వీడియోలో చూసి నోట్ చేసుకొని మళ్ళీ మీ ఓన్ గా ఎగ్జిక్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా కొత్తగా డౌట్స్ ఉంటే మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే రేపు మళ్ళీ హ్యాపీగా రేపు క్లాస్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎట్లా మీరు నాకు వాట్సాప్ లో స్నాప్ పంపిస్తే చాలు, నేను లైవ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాను. సిస్టమ్ లో టైప్ చేసి మీరు నాకు అట్లా ఇందాక అతను పెట్టినట్టు గణేష్ పెట్టినట్టు పెడితే హ్యాపీలీ వీ విల్ ఎగ్జిక్యూట్. అంతా ఓకే అయితే హ్యాపీ అండి. నెక్స్ట్ ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటంటే క్లాస్ క్లోజ్ చేసే ముందు ఇంకా ఒకళ్ళిద్దరు నేమ్స్ ఏ పెడుతున్నారు. ఎవరో ఇప్పుడు వచ్చారు కొత్త పర్సన్, షేక్ ఇర్ఫాన్ అంట. అలా కాదు, నాకు ఓన్లీ రోల్ నెంబర్ ఉంటే నేను అటెండెన్స్ కన్సిడర్ చేస్తాను. మీరు పేర్లు గీర్లు పెట్టుకోవచ్చు, నాకు బిగినింగ్ రోల్ నెంబర్ ఉండాలి. వెనకాల మీరు పేరు పెట్టుకోండి, బ్రాకెట్ లో ఏదైనా చేసుకోండి. ఫస్ట్ రోల్ నెంబర్, ఫుల్ రోల్ నెంబర్ ఉంటేనే అటెండెన్స్. నేను వెతుక్కుంటూ వేయలేను. క్లియర్? ఓకే గైస్, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఆన్ టుమారో.